ఏమీ లేదు. ఫార్ములా ఒకటే, ఏంటని అందరం కలిసి మహారోధం చేద్దాం అంతే, ఏడిద్దాం అంతే, కన్నీళ్ళు కరిచి ప్రార్థన చేద్దాం అంటే. మీరు ఏకీభవిస్తే, నాతో కలిసి మీరు ఏకీభవించగలిగితే మనమందరం కలిసి మహారోధన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు అన్నాడు, నీ మీదకి లేచే శత్రువును నా దేవుడు నాశనం చేయబోతున్నాడు. నాశనాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. సరే, దేవుని బిడ్డలారా, 4వ విషయానికి వెళ్దాం. వీళ్ళు ఈ విధంగా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారుగా, రోధించారుగా. 4వదిగా జరిగిన సంఘటన ఏంటో 8వ అధ్యాయానికి వచ్చేద్దాం. 8వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. రాజైన అహష్వేరోషు యూదుడైన మొర్దెకైకు ఇలాగూ సెలవిచ్చెను, హామాను ఇంటిని ఎస్తేరుకి ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద అతను ఏం చేస్తాను, ఉరి తీయబడ్డాడు. అయితే రాజు పేరట రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షంగా తాకీదు రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించిన. చప్పలు కొట్టని గట్టిగా. నేనేమంటాను, 4వదిగా వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఏమైందండి, శాసనమే మారిపోయింది. ఆమేన్. ఏమైంది? ఏ హామానైతే శాసనము చేయించాడో, యూదులను సంహరించాలని చూచాడు, ఇప్పుడు ఏం జరిగింది దేవుని బిడ్డలారా అని గనక మనం గమనించినప్పుడు ఇక్కడ ఏం జరిగిందండి? హామానుగాడు చేయించిన శాసనము మార్చేశాడు. ఆమె నిజం చెప్తున్నాను, తన ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే శాసనాన్ని దేవుడు ఏం చేశాడండి? 4వదిగా ఉపవాస ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూసారా? శాసనాన్నే దేవుడు మార్చేశాడు. నేను అంటాను, నువ్వు ఉపవాసం ఉండి ఏమండి మోకరించి కన్నీళ్లు కార్చి నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు ఏం చేస్తాడు? శాసనాల్ని రద్దు చేస్తాడు. నీ కొరకు నూతన శాసనము చేశాడు. ఆమేన్. ఏమన్నాడు తెలుసా? 8వ వచనంలో రాజు పేరట రాయబడిన రాజు ఉంగరముతో ముద్రింపబడిన ఆ తాకీదట ఏ మానవుడు మార్చజాలడు. కానీ కాగా నీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షంగా. నేనేమన్నా తెలుసా? హామాను చేసిన శాసనము రద్దయింది, యూదుల పక్షంగా నూతన శాసనము దేవుడు చేశాడు. కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస కన్నీటి ప్రార్థనకు అంత శక్తి ఉంది ప్రియులారా. పరిశుద్ధాత్ముడు ఈ రోజున చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసం ఉన్న నీవు ఏమండి మహారోధన చేస్తున్నావా? బహు దుఃఖములో ములుగుతున్నావా? విజ్ఞాపన చేస్తున్నావా? నిజం చెప్తున్నాను, నీ సమస్యలు పోవాలి అంటే, నీకు వ్యతిరేకంగా చేయబడిన శాసనము రద్దు చేయబడాలంటే, దేవుడు నీ పక్షంగా ఒక నూతనమైన శాసనాన్ని, నూతనమైన కార్యాన్ని చేయాలంటే ఏం చేద్దాం? వచ్చేసి పప్పు టమాటాలో కూర్చుని వెళ్ళిపోదామా? కదులు లేకుండా, బెదులు లేకుండా. ఏమండి, ఒక కన్నీటి ప్రార్థన, మనము కన్నీటి ప్రార్థనలు, మహారోధనలు, కన్నీటితో ఏమండి మనము ప్రార్థన చేయగలిగితే నా దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలను నా దేవుడు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. వ్యక్తిగతంగా దేవుడు చేయబోతున్నాడు. మహిమ కలిగిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. వీళ్ళు ఉపవాసం ఉండి రోధించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయగా ఏమండి శాసనాల్ని మార్చిన దేవుడు, నీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన దేవుడు దాన్ని మార్చలేడా? చెప్పండి. మార్చలేడా? మారుస్తాడు. తను విశ్వసించిన వారి ప్రకారంగా ఏంటండి, ఆయన శాసనాలు ఏం చేశాడు? రద్దు చేశాడుగా. ఎప్పుడో తెలుసా? నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి రోధించి ప్రార్థన చేసినావు. నిజంగా నేను చెప్తున్నాను, ఒక రోజున మనం
నాకు 2 టార్గెట్లు ఉన్నాయి. నేను ఎప్పుడైనా ఇది చెప్తాను. మీరు ఉండగలిగినట్లయితే, ప్రార్థన చేయగలిగినట్లయితే, యూదుల పక్షంగా కార్యం చేసిన దేవుడు మన పక్షంగా దేవుడు చేయబోతున్నాడు. అది ఏదైనా సరే, శాసనము ఏదైనా కానివ్వండి, నా దేవుడు నా ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో యూదుల పక్షంగా దేవుడు ఏం చేశాడండి? శాసనాలనే దేవుడు మార్చాడు. అంత శక్తి దేనికుందో తెలుసా? ఉపవాసం ఉండి కన్నీటి కార్చి మనము ప్రార్థన చేస్తే దేవుడు చేయడా? శాసనాలనే మార్చేశాడు సార్. నేనంటాను, పాత శాసనము రద్దు చేయబడింది, కొత్త శాసనం వచ్చేసింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా నేనేమంటాను తెలుసా? నీకు వ్యతిరేకంగా తీర్పు రావచ్చు, నా దేవుడు మార్చాలని రాత్రికి రాత్రి ఏం చేస్తాడు? మార్చేస్తాడు. ఆమె నీకు రావాల్సిన ఇంకొకడికి వెళ్ళిపోయిందా? దేవుడికి రాత్రికి రాత్రి మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా కానీ నా దేవుడు చేస్తాడు. ఎప్పుడు? ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడుపుతోనూ మహారోదనతో ములగాలి. అది రావాలంటే నీలో నుండి రావాలా. నటిద్దామంటే కుదరదు. నటిద్దామంటే నేను ఏ సినిమాలోకి తోసేయాలి, అయినా కూడా నువ్వు పనికిరావు. వేస్ట్ క్యాండిడేట్, వేస్ట్ రక్త వేచి దేవుని సన్నిధిలోనే పనికిరా, లేకపోతే నువ్వు ఏం పనికొస్తావు? హల్లెలూయ. ఏదైనా మొగుడంటే మొత్తం తీసేస్తావు దొక్కలు, డ్రామా యాక్టర్ వేసి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసునికి, లోకానుసారమైన దుఃఖం దేనికి నడిపిస్తుంది? మరణానికి నడిపిస్తుంది అని పౌలు చెప్పాడు. దైవ చిత్తానుసారంగా ఉపవాసం దుఃఖించి కన్నీరు కార్చావా, దానికి ప్రయోజనం ఉంటుంది. ఆమేన్. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి రోధించగలిగితే, వాళ్ళందరూ మహా దుఃఖముతో రోదనం చేస్తే ఏం చేశాడు సార్? పాత శాసనము రద్దు చేయబడింది, కొత్త శాసనము చేయించాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. 5వదిగా దేవుని బిడ్డారా, దేవుడు వారి జీవితంలో చేసిన మహత్తరమైన కార్యం ఏంటో చెప్పనా? 15-16 వచనాలు చదువుదాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. మొర్దెకై ఊదావర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారు పెద్ద కిరీటమును అవిసేనారతో చేయబడిన ధూమ్రవర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడై రాజు సముఖుడు బయలుదేరి అందు నిమిత్తము షూషాను పట్టణమందు ఆనందించి సంతోషమందు మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలుగును. హల్లెలూయా. యూదులకు ఏంటండి? క్షేమమట, ఆనందమట, ఘనతంతా కలిగిందంట. ఆమేన్. ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఎప్పుడైతే పాత శాసనము రద్దయిపోయిందో చెప్పండి, కొత్త శాసనం వచ్చిందో ఈ ప్రజలందరిలో ఏమొచ్చిందండి? ఆనందం అంట, సంతోషం అంట, క్షేమం అంట, ఆనందం అంట, ఘనత అంట, ఇవన్నీ కూడా కలిగిందంట యూదులకి. దేని ద్వారా కలిగింది సార్? మేము ఉపవాసం ఉంటామండి, మేము ప్రార్థనలో ఉండమండి, 700 స్తుతుల్లో మేము ఉండం, ఆరాధనలో ఉండం, ఊపుకుంటాం, వాక్యం ముందు వచ్చేస్తాం, మేము వెళ్ళిపోతాం, అడ్డంగా ఆశీర్వాదాలు ఇచ్చేయాలంటే వచ్చేతాయా? ఆనందం వస్తుందా? పిల్ల ఉపవాసం ఉన్నాను, ఏం పని అవ్వలేదు. మరి పని అవ్వాలంటే ఉపవాసం ఉంటే ఎలా చేయాలా? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, కన్నీళ్లు కార్చాలి, దుఃఖములో ములగాలి. అప్పుడే కదా పని అయ్యేది. ఎప్పుడు పని అవ్వాలి? ఉపవాసం ఉండాలి. ఇంటికాడ మంచిగా తయారు చేసుకుని, హల్లెలూయ, ఈవిడ మనసు అంతా గుళ్ళో ఉంటుంది కానీ ఇంటికాడ ఉన్న ఉప్మా మీద ఉంటుంది వేసి రక్తం వేసి. ఇది ఉప్మా ఉపవాసం. ఇది హల్లెలూయ. గట్టిగా చెప్పండి. ఏమన్నా ఉపవాసం ఉండమంటున్నారు? ఏమన్నా ఉప్మా తినొచ్చండి? మరి ఉపవాసం ఉన్నాను, కాఫీ తాగొచ్చండి? నేను అంటాను, ఇందులో నిబంధన లేదు కదా. నీ శరీరం ఎలా సహకరిస్తే అలా ఉండమని, నీ మనసును సిద్ధం చేసుకోవాలి, అంతే కదా. హలో, నీ మనసుని ఏం చేయాలా? సిద్ధం చేసుకోవాలా. దేవుని దగ్గర ఏం చేయాలా?
మహారోదన, దుఃఖం, మహాదుఃఖం, ఏడుపు, రోదన, మునిగిపోయే అనుభవం. యేసుప్రభువు వారే బహు దుఃఖములో మునిగిపోయాడు. అలాగుంటే ఉపవాసం ఉన్నప్పుడు కార్యం జరుగుతుంది. అన్నా కూడా అలాగే ఉంది. నేను అంటాను, ఇది ఎన్నోది, ఇది ఐదవదా? ఐదవదిగా ప్రియులారా, ఏం జరిగిందో తెలుసా? వాళ్ళందరికీ క్షేమం, ఆనందం, ఇంకేంటండి, ఘనత, సంతృష్టియు ఘనతయు వీళ్ళకి కలిగిందట. చూసారా? నీ కుటుంబంలో ఆనందాన్ని చూడాలి అంటే, నీ కుటుంబంలో క్షేమాన్ని చూడాలంటే, నీ కుటుంబంలో ఘనతను చూడాలంటే ఈ ఇయర్లో దేవుడు ఘనతనివ్వాలి. ఏదైనా గొప్ప కార్యము మీ జీవితంలో జరగాలి అనంటే నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి రోధించి నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నా దేవుడు చేస్తాడుగా. చేయడా? నీ జీవితంలో ఆనందం ఇచ్చిన దేవుడు మా జీవితంలో దేవుడు చేయడా? నీ జీవితంలో ఆనందం ఇచ్చిన దేవుడు, ఏమండి యూదుల జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిన దేవుడు. నేను అంటాను, మహారోదనతో, కన్నీటితో, దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబాల్లో నువ్వు ఆనందాన్ని చూడబోతున్నావు. నీ కుటుంబంలో నువ్వు ఏం చూడబోతున్నావు? క్షేమాన్ని చూడబోతున్నావు. నీ కుటుంబంలో నువ్వు ఏం చూడబోతున్నావు? ఘనతను చూడబోతున్నావు. నా దేవుడు ఘనమైన కార్యాలు నీ వ్యక్తిగత జీవితంలో నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అద్భుతమైన కార్యాలు మనం చూడబోతున్నాం. మహత్తరమైన కార్యాలు మనం చూడబోతున్నాం. ఇంతకన్నా ఏం కావాలి సార్? ఆనందం కావాలా? కావాలి సార్ అని ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి ఏం చేయాలి? మరి లేకుండా పని అవదు. ఉపవాసం యొక్క శక్తి అంటే, నువ్వు ఉపవాసం ఉండి, నిజం చెప్తున్నా, ఫీల్ అవ్వండి, నేను ఉపవాసం ఉన్నాను. అది ఎప్పుడు తెలుసా? నువ్వు మోకరించి కన్నీళ్ళు కార్చగలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే. యూదులకు ఆనందాన్ని కలగజేసిన దేవుడు, క్షేమాన్ని కలగజేసిన దేవుడు, ఘనత కలగని చేసి దేవుడు. నేను అంటాను, ఉపవాసం ఉండి నువ్వు కన్నీళ్ళు కార్చి నువ్వు ప్రార్థన చేయగలిగి ఏదైతే పోకుండా అది ఇస్తాడు దేవుడు. నీకు క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు, ఆనందాన్ని ఇచ్చాడు దేవుడు. ఏమి ఇచ్చాడండి? ఘనతనిచ్చాడు. నీ చెల్లికారుల కంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు? అభిషేకించబోతూ ఉన్నాడు. నా దేవుడు బలమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఏమండి, వీళ్ళు మహారోదనతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయగా తిరిగి క్షేమాన్ని దేవుడు ఇవ్వలేదా? ఎప్పుడైతే ఆ శాసనము తయారు చేయబడిందో వాళ్ళ హృదయాల్లో ఏమొచ్చిందండి? కలవరం. నాశనం అయిపోతానంటే కలవరం రాదా? వేదన రాదా? దుఃఖము రాదా? ఏమండి, అటువంటి పరిస్థితుల్లో వారు ఉపవాసం ఉండి మహారోదనతో, ఏడుపులో, దుఃఖములో మునిగిపోతే దేవుడు ఏం చేశాడు సార్? వీరి కొరకు శాసనాన్నే మార్చేసి వీళ్ళకేం కలగజేశాడండి? క్షేమాన్ని కలగజేశాడు. వీళ్ళకేం కలగజేశాడు సార్? ఆనందాన్ని కలగజేశాడు. వీళ్ళకేం కలగజేశాడు సార్? ఘనతను కలగజేశాడు. ఇవ్వడంటే ఇస్తాడు దేవుడు. నువ్వేం చేయాలా చెప్పండి? నువ్వేం చేయాలా? ఉపవాసం ఉంటే సరిపోదు, మహారోదన చేయాలి. మహాదుఃఖము, ఏడ్పు, రోదన వినాలి. నీ రోదన మనిషికి కాదు, దేవునికి వినపడాలి. నీ దుఃఖము మనిషికి కాదు కనపడవలసింది, దేవునికి. నీ కన్నీరు ఏం చేయాలా? నేను అంటాను, నీ కన్నీరును చూచిన దేవుడు, నీ దుఃఖాన్ని చూసిన దేవుడు, నీ వేదన చూసిన దేవుడు నీ కుటుంబంలో దేవుడు క్షేమాన్ని అనుగ్రహించబోతున్నాడు, ఆనందాన్ని అనుగ్రహించబోతున్నాడు, ఘనతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. పిల్లరా, 6వ విషయానికి వెళదాం. 6వదిగా జరిగింది ఏంటో తెలుసా ప్రియులారా? 9వ అధ్యాయానికి వచ్చేద్దాం. 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. రాజు చేసిన తీర్మానం, చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆదాడు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము పొందినట్లు అగపడెను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క
సంస్థానములన్నిటిలో పట్టణములందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల ప్రజలకు ఏం కలిగిందంట? భయము కలిగినందున ఎవరును వారి ముందు నిలవలేకపోయారు. చప్పలు కొట్టండి గట్టిగా. నేనేమన్నా తెలుసా? శత్రువులకి ఏం కలిగిందట? భయము కలిగిందట. ఆమేన్. ఏం కలిగిందిరా? గట్టిగా చెప్పండి. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడైతే సంహారం చేద్దాం అనుకున్నారో, ఏ రోజునైతే సంహరిద్దామని ప్లాన్ వేసుకున్నారో, అదే రోజు దేవుడు ఏం చేశాడు? యూదులకు దేవుడు ఏమిచ్చాడండి? అధికారం ఇచ్చాడుగా. యూదులందరూ రాజు యొక్క ఆశ్వరేష్ యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణములందు తమకు కీడు చేయాలని చూచిన వారి హతం చేయడానికి కూడుకున్నారట. కూడుకుంటే వారిని గూర్చి సకల ప్రజల్లో ఏం కలిగిందటండి? ఏ భయమో తెలుసా? దైవికమైన భయం. ఆమేన్. నేనేమంటానో తెలుసా? నీకు వ్యతిరేకంగా చేయాలనుకున్నాడు, నిన్నే నాశనం చేయాలనుకున్నవాడు నీ మీదకు వచ్చే వాని మీదకి నువ్వు ఆడితో ఫైటింగ్ చేయవలసిన అవసరం లేదు, ఆడితో కొట్లాటకి వెళ్ళవలసిన అవసరం లేదు. నీకెవడైనా అడ్డుగా ఉన్నాడో నువ్వు ఒకటే చేయాలా? ఉపవాసం ఉండి, మామూలు ప్రార్థన కాదు, మహా దుఃఖం, ఏడుపు, రోదన, అలా ములిగితేనే పని అవుతుందని చెప్పండి. ఆమేన్. అలా ములిగితేనే నువ్వు తేలుతావు సమస్యలో నుంచి. ఆమేన్. అలా ములిగితేనే అప్పులో నుంచి తేలుతావు. ఆమేన్. అలా నువ్వు ములిగితేనే నీ ఉన్న సమస్యల నుంచి నువ్వేమవుతావు? ఏమోనండి ఎప్పటికి తేలుతానండి. దేవునికి స్తోత్రం. మీరు అన్న మాటల బ్రెయిన్లు అలా ఉండిపోతాయి. ఎప్పటికి తేలుతుందండి. హల్లెలూయా. తేలాలంటే ఒకటే సూత్రం. ఏంటా సూత్రం? అది. ఆమేన్. ఏం చేయాలి? మొలగాలని మీ ఇంటికాడ కాళ్ళు ములిగారు కానీ యేసు రక్తమే చేయండి. హల్లెలూయా. మునగవలసింది కాళ్ళలోనో నుయ్యిలోనో కాదు. మా కాళ్ళు ములగండి, ఏమవరు, యేసు రక్తమే చేయండి. మాత్రం నీకు దురదలు అయ్యి వస్తాయి. యేసు రక్తమే చేయి. ములగవలసింది ఎందులోని? మహాదుఃఖములో, ఏడుపుల రోదల్లోనే. యేసు ప్రభువారే బహు దుఃఖములో మునిగాడు. ఓ రోజు మునిగేద్దాం. యేసు రక్తం 40 దినాల్లో ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్. వచ్చినట్లే వెళ్ళిపోవాలని కాదు. ప్రసంగం అయిన తర్వాత ఒక అరగంట, ఒక గంట పెట్టుకుందాం. ఆమేన్. మీ ఉత్సాహాన్ని బట్టి అరగంట, ఉత్సాహంగా ఉంటే గంటకి వెళ్తుంది. అలా ములిగితే ఏదైనా దేవుడు తేల్చేస్తాడు. ఈ సంవత్సరం అప్పులా తేల్చేస్తాడు అంతే. ఆమేన్. భర్త మారడమా దేవుడు తేల్చేస్తాడు. ఇల్లా దేవుడు తేల్చేస్తాడు. కొడుకు పెళ్ళా తేల్చేస్తాడు. కూతురి పెళ్ళా తేల్చేస్తాడు. ఇల్లా తేల్చేస్తాడు. ఉద్యోగమా తేల్చేస్తాడు. భర్త మార్పా తేల్చేస్తాడు. ఏదైనా తేలిపోద్ది అంతే. ఆమేన్. నువ్వేం చేయాలా? ఎందులో ములగాల? మహాదుఃఖములోను, రోదనలోను, ఏడుపులోను ఏం చేయాలి? ములుగుతాం. వాళ్ళందరూ అలా ములిగారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? శత్రువుకే వీళ్ళంటే భయము కలిగేటట్టుగా దేవుడు చేశాడు. ఆమేన్. ఆమేన్. నా దేవుడు చేయగలడు. దేవుని బిడ్డలారా, నా దేవుడు చేస్తాడు. ఆమేన్. నా దేవుడు చేయగలడు. హల్లెలూయా. నీ బాధలు లేకుండా దేవుడు ఏం కలగజేస్తాడు? నెమ్మదిని కలగజేయాలండి. ఏం చేయాలి? మహాదుఃఖములోను, రోధనలోను ములిగి ఏం చేయాలి? ప్రార్థన చేద్దామా? చెప్పండి. బాధ లేకుండా నెమ్మది కావాలా? ఎంతకు విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళ బాధ పోయింది. ఏమి ఇచ్చాడండి? నేనంటాను, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయగలిగితే బహు దుఃఖములో, రోధనలో నువ్వు కన్నీళ్ళు ప్రార్థన చేయాలి. మునిగిపోతే నా దేవుడు అంటాడు 75,000 మందిని ఏం చేశాడండి? హతం చేసి వీళ్ళ బాధ చెప్పండి, బాధ లేకుండా, వారు బాధ లేకుండా తమ పగవారి వలన, ఏ పగవాడు ఉన్నాడో ఆ పగవాడు వలన నీకు బాధ లేకుండా. పగవాడు వలన బాధ లేదండి. మంచిది పిల్లరా. అత్యంత కీలకమైన విషయం ఏంటో తెలుసా? శత్రువుల వలన, పగవారి వలన బాధ లేకుండా దేవుడు ఏం చేశాడండి? నెమ్మదిని దేవుడు ఇచ్చాడుగా. నేను అంటాను, ఏ పగవాడు వలన నువ్వు దుఃఖం అనిపిస్తున్నావో,
ఏ పగవాడి వలన నువ్వు వేదన అనుభవిస్తున్నావో నా దేవుడు అంటాడు, నీ పగవాని వలన బాధ లేకుండా ఏం చేస్తాడు, నీ కుటుంబాలలో నెమ్మదిస్తాడు. నీవు దేని గురించి నువ్వు బాధపడుతున్నావు, ఆ బాధనంతా దేవుడు తొలగించి, నా దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా, దేవుని బిడ్డలారా, నెమ్మదిని దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, అదేంటి తెలుసా, చివరగా 21వ వచనాన్ని చదువుదాం. ఈ 9వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీ వారి దుఃఖము పోయి సంతోషం వచ్చింది. హల్లెలూయా. చివరగా ఏంటి చెప్పండి, దుఃఖము పాయే సంతోషం వచ్చాను. చివరిది ఏంటో తెలుసా, వీరు దుఃఖము పోయి సంతోషం వచ్చే. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దాని శక్తి ఏంటో తెలుసా, మీ దుఃఖము పోతుంది. ఏమొస్తుంది మీకు? దేని వలన దుఃఖం? కుటుంబంలో దుఃఖము లేదా? ఇంట్లో దుఃఖం లేదా? వ్యాపారంలో దుఃఖం లేదా? ఒంటిలో ఉన్న అనారోగ్యం బట్టి దుఃఖము లేదా? పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవ్వలేదని దుఃఖం, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదని దుఃఖం, పుట్టిన తర్వాత ఎదగలేదని దుఃఖం, అది ఎదిగిన తర్వాత మాట లేదని దుఃఖం. అవునా కదా? పెళ్ళి అంటారు, రేపు పిల్ల అంటారు. ఈ రోజులు అప్పుల్లో దుఃఖం లేదంటే ఉంది. నేనేమంటానండి, నీ దుఃఖానికి ప్రతిగానికి సంతోషం దేవుడు ఇవ్వాలంటే చూడండి, వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా వారి దుఃఖము పోయి ఏమొచ్చిందండి, సంతోషం వచ్చింది. నువ్వు ఉపవాసం ఉండి మహా దుఃఖముతో, ఏడుపుతో, నువ్వు రోదనతో, కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నా దేవుడు నా ప్రభువు ఈ దినాన్ని చెప్పేది ఏంటో తెలుసా, నీ దుఃఖము పోయే నీకేమొస్తుంది, నీకు సంతోషాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పండి, నా దేవుడు ఇవ్వబోతున్నాడు. నా దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నా దేవుడు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నిజమే కదా? నీ దుఃఖము పోయి నా దేవుడు నీకేమిస్తాడు? గట్టిగా చెప్పండి, ఎస్. నీకు సంతోషం కావాలా? నీ దుఃఖము పోయి నీ కుటుంబంలో సంతోషము, ఆనందం కావాలా? నేనంటాను, అటువంటి ఆనందం, అటువంటి సంతోషం నీ జీవితంలో నా దేవుడు ఇవ్వాలంటే నా ప్రభు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. మీరు ఉపవాసం ఉండి చెప్పండి, మహా దుఃఖములోను మహారోదనలోను మనము ప్రార్థన చేద్దామా? ఎస్, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినాన్ని. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ సమయంలో తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు కదా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా పరిశుద్ధాత్ముడు తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేద్దామా? ఉపవాసం ఉందామా? ఉన్నాం. ఏం చేద్దాం? మహాదుఃఖం, ఏడుపు, రోదన చేద్దామా? యూదులు అలా చేశారు. అందరూ మోకరించండి. యూదులు అలా చేశారు కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు వారి జీవితంలో చేసిన 7 కార్యాలను దేవుడు మనతో మాట్లాడాడు. మొట్టమొదటిగా రాజుగారికి ఏం పట్టలేదు? నిద్ర పట్టలేదు. రెండవదిగా ఏం జరిగింది? ఏ శత్రువు అయితే అవమానించాడో అదే శత్రువు చేత ఏం జరిగిందండి? ఘన సన్మానం జరిగిందిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. దేవుడు చాలా సూటిగా, స్పష్టంగా ఈ రాత్రి నీతో, నాతో, మనందరితో మాట్లాడాడు. ఉపవాసము యొక్క శక్తి ఎలాగుంటుందో యూదులు వారి జీవితంలో ప్రార్థన చేయగా శక్తి కలిగిన కార్యాలు వాళ్ళ జీవితంలో దేవుడు చేయగా, ఇదిగో వాళ్ళ బాధ పోయింది, నెమ్మది వచ్చింది, దుఃఖము పోయింది, సంతోషం వచ్చింది. నిజమేగా? ఏమంటే యూదులంటే భయం కలిగేట్టుగా, నిజమే, నీ శత్రువుకి భయం కలిగేటట్లుగా నీ శత్రువుని దేవుడు ఏం చేయబోతున్నాడు? నాశనము చేయబోతున్నాడు. నీ శత్రువును నాశనం చేయబోతున్నాడు. అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుంటుండగా దైవజనురాలు పాస్టమ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి తండ్రి నీకు వందనాలు ప్రభా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే
నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. ఏమి చేస్తావో ప్రభా ఎస్తేరు గ్రంథంలోంచి నాయనా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా మొర్దెకై ఎస్తేరు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి ఉపవాసం ఉండి నాయనా మహారోధంలో అయ్యా ఏడుపులో కన్నీటిలో మునిగి ప్రార్థన చేసినప్పుడు ప్రభా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. వారి జీవితాల్లో ప్రభా నాయనా యూదులందరి బ్రతుకుల్లో ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా. ఎన్నో ఘనమైన కార్యాలు నువ్వు జరిగించారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయనా ఉపవాసం ఉండి మహారోధన చేస్తున్నప్పుడు ప్రభా అయ్యా నాయనా ధూళి పోసుకుని ప్రభా అయ్యా ఉపవాస దీక్షలో కూర్చున్నప్పుడు తండ్రి నీకు వందనాలు అయ్యా. కన్నీరు కార్చి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభువా నీకు వందనాలు తండ్రి. నీవెన్నో గొప్ప విజయాలు నువ్వు అనుగ్రహించబోతున్నావు ప్రభువా. ఈ రాత్రి వాక్యము ద్వారా నాయనా అటువంటి ఆశీర్వాదాలన్నిటిలోనికి ప్రభువా మేము నడిపించబడటానికి సహాయం దయచేయండి నాయనా. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా వారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటిగా రాజుకు నిద్ర పట్టలేదు నాయనా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా శత్రువైన ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా మొర్దెకైకి ప్రభువా నాయనా అయ్యా నా ప్రభువా హామాను ద్వారా తండ్రి అయ్యా గొప్ప ఘనతను నాయనా నా తండ్రి అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. సన్మానాన్ని ప్రభా శత్రువు చేత నీవు జరిగించావు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయనా నా ప్రభా శత్రువే అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మొర్దెకైకి ఏదైతే సిద్ధపరిచాడో ప్రభా అయ్యా నాయన ఊరి కొయ్యి మీద శత్రువు అయ్యా నాశనం అవ్వటానికి నాయనా నా తండ్రి నీవు సిద్ధపరిచావు నాయనా. యేసయ్యా నాయన ఉపవాస ప్రార్థన శక్తి ప్రభా నీకు వందనాలు అయ్యా. శాసనాలే మార్చగలిగింది ప్రభా అయ్యా నాయన. పాత శాసనం రద్దు చేయబడిన ఆయన అయ్యా మరియు మరొక నూతన శాసనాన్ని ప్రభా అయ్యా నాయన నీవు ఏర్పాటు చేసావు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా. ఉపవాస ప్రార్థన ద్వారా నా తండ్రి నీకు వందనాలు నాయన అయ్యా. ఒక భయమును కలిగించావు ప్రభా. వీళ్ళ జోలికి వెళ్ళకూడదని ప్రభా అయ్యా. శత్రువుకే భయము కలిగించావు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా నాయనా అయ్యా నా తండ్రి నా ప్రభా నీకు స్తోత్రాలు. క్షేమాన్ని ఆనందాన్ని అయ్యా నాయన సంతుష్టిని ఘనతను ప్రభా నీవు అనుగ్రహించావు తండ్రి అయ్యా నాయన. ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా నెమ్మదిని కలగజేసావు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. వారి జీవితాల్లో ప్రభువా నీవు నెమ్మదిని అనుగ్రహించావు తండ్రి నీకు వందనాలు నాయనా అయ్యా నాయన. సంతోషాన్ని ప్రభా అయ్యా నా ప్రభా దుఃఖాన్ని తొలగించి ప్రభా వారందరికీ సంతోషాన్ని నీవు ఇచ్చావు తండ్రి అయ్యా. దుఃఖము పోయింది నాయన, సంతోషం వచ్చింది తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా. ఉపవాస ప్రార్థన ద్వారా నిజముగా నీ సన్నిధిలో కన్నీరు కార్చి మహారోధన చేసి అయ్యా ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా ఇటువంటి నాయనా నా తండ్రి అనుభూతులను ప్రభా మీరు మా జీవితాల్లో అనుగ్రహించబోతారని ఈ రాత్రి 7 విషయాలని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. విత్తబండి మాటలు మా నా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. అటువంటి అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నైనా ప్రతి ఒక్క బిడ్డని నడిపించి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప ఇక్కడ కూడిన బిడ్డలకు అలాగే టీవీ ముందు కూర్చున్న వాక్యుని బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడైని నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాద కీలు కొనంత నాశనం కలుగుగాక. ఆమేన్ ఆమేన్.